అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అనగనగా ఒక రాజు సినిమా థియేటర్లోకొచ్చేసింది. ఈ సినిమా గురించి కొంచెం మాట్లాడుకుందాం. గోదావరి జిల్లాలోని ఒక ఊర్లో ఉండే రాజు అనే ఒక చురుకైన తెలివైన కుర్రాడి కథ ఇది. బడాయిగా కనిపిస్తూ గొప్పలు చెప్పుకుంటూ వాళ్ళ తాత జమీందారు రకరకాల పనులు చేసి ఆస్తులు పోగొట్టి అప్పులు మిగిల్చినందుకు తాతను తిట్టుకుంటూ ఆ లెగసీని కొనసాగించడానికి తిప్పలు పడుతూ ఇబ్బంది పడే పిల్ల జమీందార్ రాజ్ పాత్రలో కనిపిస్తాడు నవీన్ పోల్శెట్టి. ఆ తర్వాత బావ బుచ్చిబావ పెళ్లికెళ్ళికెళ్ళి అక్కడ అత్త చేతిలో స్టేటస్ విషయంలో అవమానానికి గురవుతాడు. అక్కడే అత్తతో మీకంటే ఎక్కువ ఆస్తులు అంతస్తులున్న గొప్పింటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని ఛాలెంజ్ చేసొస్తాడు. ఇక ఆ ఛాలెంజ్ నెరవేర్చుకునే క్రమంలో రాజ్ ఏం చేశాడు అన్న దగ్గర అసలు కథ మొదలవుతుంది. తమ ఊరు జాతరకు వచ్చిన పక్క ఊరు జమీందారు గారి అమ్మాయి చార్లతను చూస్తాడు. వెంటనే అందము, ప్రాయము, ఐశ్వర్యము కల సుందరి దొరుకుట అరదు కదా అనే పాట గుర్తుకొస్తుంది. ఆలస్యం చేయకుండా చార్లత గురించి తెలుసుకొని తనకు బాగా సూట్ అవుతుందని నిర్ణయించుకుని ఆ అమ్మాయిని ప్రేమలో పడేయటానికి ఆపరేషన్ చార్లతను స్టార్ట్ చేస్తాడు రాజు. అనేక రకాల జిమ్మిక్కులు, ట్రిక్కులు ఉపయోగించి ఆ అమ్మాయిని ప్రేమలో పడేయటంలో సక్సెస్ అవుతాడు రాజు. చార్లత తండ్రి రాజుగారు, అదే మన రావు రమేష్ కూడా వీరి ప్రేమను అంగీకరించి పెళ్లి చేయటానికి సిద్ధమవుతాడు. ఘనంగా అంగరంగ వైభవంగా పెళ్లి జరిగిన తర్వాత మొదటి రోజు రాత్రి మామ రావు రమేష్ దగ్గర నుండి ఒక లెటర్ వస్తుంది. అది చదివిన రాజుకి అనాదిగా వస్తున్న షాట్స్ అవే. సముద్రపు అలలు ఫ్రీజ్ అయిపోవటం, ఎగురుతున్న పక్షులు ఫ్రీజ్ అయిపోవటం, భూమి బద్దలైపోవటం లాంటి వాటి మధ్య ఒక భయంకరమైన నిజం తెలుస్తుంది. అదేంటంటే తను చార్లతని రకరకాల జిమ్మిక్కులు, ట్రిక్కులు ప్లే చేసి ప్రేమలో పడేటట్లు చేయటం కాదని, చార్లత ఆమె తండ్రి కలిసి తనని ట్రాప్ చేసి పెళ్లికొప్పించారని. కారణం వారికున్న ఆస్తులన్నీ తాకట్లలో, అప్పులలో ఉండడం. వాళ్ళు రాజుని పెద్ద జమీందారు అని నమ్మి అతన్ని పెళ్లికొప్పిస్తే తమ కష్టాలు తీరుతాయని భావించటం. ఇలా ఇద్దరు పాతతరం జమీందార్ల వారసులు ఒకరినొకరు మోసం చేసుకుని ఒక్కటవటం దగ్గర మనకి ఇంటర్వెల్ పడుతుంది. పెళ్లైన వెంటనే మామ తీర్థయాత్రల పేరుతో జంప్ అవుతాడు. వెంటనే అప్పులవాళ్ళొచ్చి రాజు పీక మీద కూర్చుంటారు. రాజు పరిస్థితి పొయ్యి మీద నుండి పెనంలోకి పడినట్లవుతుంది. ఆ తర్వాత రాజు, చార్లతలు కలిసి ఆ సమస్య నుంచి ఎలా బయటపడ్డారు అన్నది మిగతా కథ. క్లుప్తంగా ఇది కథ. ఈ కథ వినగానే మనకి ఈ కథ ఏ జానర్లోకి వెళ్తుందో, ఇందులో ఏమేముంటాయో అర్థమవుతుంది. ఎగ్జాక్ట్గా వాటితోనే ఆట ఆడి గెలిచాడు నవీన్ పోల్శెట్టి. ఈ సినిమా ప్రధాన బలం స్క్రీన్ ప్లే అండ్ రైటింగ్. ఈ విషయంలో 100% సక్సెస్ అయ్యాడు దర్శకుడు. సినిమా చివరి వరకు ఆ పట్టుమి అలానే కొనసాగించాడు. మనకి దాదాపు అన్ని సినిమాల్లో చివరికి ఏం జరుగుతుందో తెలుస్తుంది, కానీ ఎలా జరుగుతుంది అనే దాని మీదే ప్రేక్షకుల రియాక్షన్ ఆధారపడి ఉంటుంది. చాలా సినిమాలు సెకండ్ హాఫ్లో ఏదో ముగించాలి కాబట్టి ముగించారు అన్న ఫీలింగ్ కలుగుతుంది. సెకండ్ హాఫ్ ఎంత బాగుంటే ప్రేక్షకుడు అంతా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అదే రియాక్షన్ని బయట చెప్తాడు. ఈ సినిమాలో ఎగ్జాక్ట్గా అదే జరిగింది. కథపరంగా ఆప్షన్ లేని రాజు ఇంతకుముందు చార్లతను చేసుకోవాలనుకుని రిజెక్ట్ చేయబడ్డ ఎర్రిబాబు అనే ఒక ప్రెసిడెంట్ ఫ్యామిలీ వారసుడికి పోటీగా ప్రెసిడెంట్ పదవికి నిలబడటంతో కథ కొత్త మలుపు తిరుగుతుంది. హీరో అన్నాక గెలవక తప్పదు. ఈ క్రమంలో హీరో ఆ ఊరు గురించి ఏం తెలుసుకున్నాడు, ఏం చేశాడు అన్నది సినిమాలో చూసి తెలుసుకోవాలి. సాధారణంగా సినిమాల్లో తన గురించి, తన ఫ్యామిలీ గురించి, తన ప్రాబ్లమ్స్లోకి ఆడియన్స్ని ఇన్వాల్వ్ చేసి చెప్పదలుచుకున్నది చెప్పడం ఒక సెక్షన్. అలానే హీరో ఎదుటివారి ప్రాబ్లమ్స్ తెలుసుకొని వారికి చేసే పనులు, త్యాగాలు మరొక సెక్షన్. రెండో దానికి ప్రేక్షకుల కనెక్టివిటీ, స్పందన ఎక్కువగా ఉంటాయి. తనకున్న సమస్య కంటే ఊరివారి సమస్యకు ప్రాధాన్యతనిచ్చి పరిష్కారాన్ని చూపడంతో హీరో క్యారెక్టర్ గ్రాఫ్ పీక్స్కి వెళ్తుంది. ఇక్కడ దర్శకుడు తెలివిగా ప్రేక్షకులను తన దారిలోకి తెచ్చుకుంటాడు. ఇది పర్ఫెక్ట్ స్క్రీన్ ప్లేకి ఉదాహరణగా చెప్పొచ్చు. ఈ సినిమాలో ఉన్న మరొక ప్లస్ పాయింట్, మొదటి నుండి చివరి వరకు అన్ని సీన్స్లోనూ కామెడీని పర్ఫెక్ట్గా బ్లెండ్ చేయగలగటం. డైలాగ్స్కి థియేటర్లో ఆడియన్స్ పడి నవ్వుతారు. ఫ్రెండ్స్తో మన సరదాగా మాట్లాడుకునే మాటలు, సెటైర్లు, పంచులు అన్నీ ఈ సినిమాలో మనకు కనిపించి, వినిపించి వినోదాన్ని పంచుతాయి. ఈ సినిమా బాధ్యతని నవీన్ పోలిశెట్టి సోలోగా తన భుజాలపై మోశాడు. రైటింగ్లో నవీన్ పోలిశెట్టి, చిన్మయ్ మారిపడ్డ కష్టానికి ఫలితం స్పష్టంగా థియేటర్లో కనిపిస్తుంది. కుక్కపిల్ల సీన్, పశువుల ఆసుపత్రి సీన్, ఊర్లో సమస్యలు తెలుసుకునే సీక్వెన్స్కి థియేటర్లో ప్రేక్షకులు మనస్ఫూర్తిగా నవ్వుకుంటారు.
నవీన్ టీం ప్రొడ్యూసర్ నాగవంశీ నమ్మకాన్ని నిలబెట్టారు. సినిమాలో మీనాక్షి చౌదరి అందంగా, సాంప్రదాయబద్ధంగా కనిపించింది. మిగతా పాత్రల్లో రావు రమేష్, చమ్మక్ చంద్ర, బుల్లిరాజు, తారక్ పొన్నప్ప, మధుసూదన్ ఇలా అందరూ తమ పాత్రలకు తమ పరిధిలో న్యాయం చేశారు. టెక్నికల్గా అన్ని విభాగాలు బాగా పనిచేశాయి. మిక్కీ జే మేయర్ తన పాటలతో, రికార్డింగ్తో చక్కగా అలరించాడు. సంక్రాంతి బరిలోకి దిగిన అందరి హీరోల కంటే అనుభవంలో, వయసులో చిన్నవాడైన నవీన్ పోల్శెట్టి ఆడియన్స్ని చక్కగా అలరించాడని చెప్పొచ్చు. 3 సంవత్సరాల నవీన్ పోల్శెట్టి కష్టం ఫలించింది. మొత్తానికి రాజు హిట్ కొట్టాడని చెప్పొచ్చు. ఇవేనండి అనగనగా ఒక రాజు సినిమా విశేషాలు. అందరూ సినిమా చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్.